ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కోరారు. సూర్యఘర్ పథకంపై అవగాహనకు ఏపీఎస్పీడీసీఎల్ సోలార్ కంపెనీలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఆదివారం వరకు ఎగ్జిబిషన్ జరగనుంది. సోలార్ కంపెనీలు ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. 2024లో కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ యోజన పథకం తీసుకొచ్చిందని, ఈ పథకం కింద సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునే వారికి 50% సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. 2027 నాటికి 1 కోటి ఇళ్లకు సౌర విద్యుత్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన తెలిపారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో 4 ఏళ్లకు పెట్టిన ఖర్చు తీరిపోను 26 ఏళ్ల పాటు సౌర విద్యుత్ పొందవచ్చునని ఆయన వివరించారు. బ్యాంకులు సైతం ఈ పథకానికి తక్కువ వడ్డీతో లోన్లు ఇస్తాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సీజీఎంలు రమణదేవి, డిఎస్ వరుణ్ కుమార్, ఎస్సీ సురేంద్ర నాయుడు, ఈఈ చంద్రశేఖర్ రావు, డిఈ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ గారు, ఏఈలు గారు, ఎస్సీలు గారు, ట్రాన్స్కో సిబ్బంది అందరూ కూడా కలిసి ఈరోజు ఒక మంచి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లడం, ఇందులో మ్యానుఫ్యాక్చరర్స్ ఈ సూర్యఘర్ సోలార్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ దానికి కావాల్సిన సదుపాయం కోసం బ్యాంక్ వాళ్ళు కూడా ముందుకు రావడం, అందులో 50% సబ్సిడీ రూపంలో ఇవ్వడం, దాదాపు ఒక చిన్న ఇల్లు ఉన్నా కూడా 100 చదరపు గజాలు వేసుకుంటే ఇంటికి ఎంత కరెంటు ఛార్జీ అవుతుందో అది దాదాపు ఫ్రీగా ఒక 4 సంవత్సరాల్లో ఫ్రీ అవుతుంది. దీనికి కావాల్సిన అమౌంట్ కూడా దాదాపు ₹1,00,000 ఖర్చు అవుతుందనేసి తెలుస్తూ ఉంది. ₹1,00,000 కూడా 50% సబ్సిడీ ఇస్తుంది, కట్టాల్సిన పని లేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా అవగాహన తీసుకోవడం వల్ల అవసరం. ప్రతి హౌస్ ఓనరు మంత్లీ ఎలక్ట్రిసిటీ 10,000, 5,000, 20,000, 30,000 ఇట్లా పే చేసే బదులు మీ ఇంటికి ఎంత అవసరమో అంత సోలార్ని ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని మీరు ఉపయోగించుకోండి. దాంట్లో 1,00,000 అయినా 50% సబ్సిడీ వస్తుంది, 50% లోన్ ఇస్తారు. అది కూడా అతి తక్కువ వడ్డీతో స్టేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, అన్ని బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయి. బ్యాంక్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇవన్నిటి కూడా మీరు తీసుకొని, నేను కోరుకునేది ఒకటే, మంచి పథకం ఇది. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారి చొరవతో తీసుకొని మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్టుగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మొట్టమొదటి ఈ పథకాన్ని మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన సొంత స్వగ్రామంలో నారావారిపల్లిలో కూడా మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో ఇది ప్రవేశపెట్టడం, ట్రాన్స్కో అధికారులు చాలా మంచి బహుత్తరమైన కార్యక్రమం. వాళ్ళని మనస్ఫూర్తిగా కూడా నేను అభినందిస్తున్నా. దీనికి కావాల్సిన మీకు ఏ ఒక్క ఇంటి ఓనర్కు ఏ